మరి ఈరోజైతే మనం విజయవాడలో ఉన్నాం. విజయవంతంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సో, ఎక్కడ చూసినా గూడా కార్యకర్తలు, నాయకులు ఎక్కడ చూసినా గూడా పూర్తి స్థాయిలో అయితే సంబరాలైతే జరుపుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే మనం విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నాం. సో, ఇక్కడ చూస్తే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని మరి ఎక్కడ చూసినా జెండాలెగరేస్తూ మంచిగా అయితే సంబరాలు చేసుకున్నారు. మరి పబ్లిక్కు మరి ఎలా ఉంది? ఒపీనియన్ ఏంటి? మరి ఎవరినైతే మంత్రులుగా ఎంపిక చేస్తారనే విషయాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. మరి ఇవాళ చూసుకుంటే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మంత్రులందరికి కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎవరికి ఏ పదవి ఇస్తారనే విషయం గాని ఇంకా పూర్తిగా అయితే వివరాలు తెలియదు. చూడాలి మరి జనాల్లోకెళ్ళి మరి ఏ విధంగా ఉంటుందో అనేది మనమైతే తెలుసుకొని మీకైతే తెలియజేస్తాము. మీరైతే ప్రమాణ స్వీకారానికొచ్చారు. ఎక్కడి నుంచొచ్చారండి? మేము అనంతపురం జిల్లా సింగనమల కాన్స్టిట్యున్సీ బండారు శ్రావణి ఆధ్వర్యంలో మన చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంకి వచ్చామండి. ఎలా జరిగింది? ఏంటసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? బ్రహ్మాండంగా జరిగిందండి. కానీ విని ఎరుగని రీతిలో జనాలు వచ్చినారు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అయితే కంట్రోల్ చేయలేదు. పోలీసులు ఎందుకు ఆ విధంగా చేసినారో కూడా అర్థం కావట్లేదు. అడుగడుగునా అడ్డుకుంటున్నారు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అయితుంది. ఏమంటే ఎవరు సమాధానం చెప్పలేదు. లాస్ట్‌కి మేము ఆడ ఎక్కడ అది ఏరుంది పెన్నా అది రివర్ దాటుతానే ఆ ఎండింగ్ పాయింట్‌లో పోలీసులు పూర్తిగా 1½ అవర్ ఆపేయడం జరిగింది. ఆ ఆపేయడం ద్వారా మేము లాస్ట్‌కి వాళ్ళతో తగాదా పడి మేము పోయిన సందర్భంలో మేము లాస్ట్ వరకు పోయి లాస్ట్ మినిట్‌లో వెనక్కొచ్చిన సమయంలో లాస్ట్ మినిట్ ఇంకో 2 మినిట్స్‌లో మేము ప్రాంగణాలకు చేరుకుంటున్నప్పుడు అప్పటికే సభ మీటింగ్ టైం జరిగిపోయింది. మేము రిటర్న్‌లో ఉన్నాం సార్. మరి ఈ రోజున చూసుకుంటే మంత్రుల పూర్తి వివరాలైతే తెలపలేదు. మరి ఏ మంత్రి పదవికి ఎవరినిస్తే బావుంటుందంటారు? సార్ అంత స్థాయి మాది కాదు. మంత్రివర్గాలు అయితే అందరిని ప్రకటించినారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారో అది అధిష్టాన నిర్ణయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మంత్రులనే నిర్ణయిస్తారు. ఒకవైపు చూసుకుంటే నిజంగా ఈసారి కూటమితోటే భారీ విజయం అయితే నెలకొంది. అసలు ఏం చెప్తారు కూటమి గురించి? కూటమి గురించి చెప్పాలంటే మొట్టమొదటగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాల నుంచి పట్టిన పీడ, శని, దరిద్రం మొత్తం పోయింది. ఈ రోజుతో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయక 2 రోజుల నుంచే రాష్ట్రం ఈ 5 ఏళ్లలో సస్యశ్యామలం, అమరావతి నిర్మాణం అన్నీ పూర్తి అయితాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా సక్సెస్ చేయగలను. ఎందుకంటే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూటమిగా ఏర్పడి ఈ రోజు బ్రహ్మాండమైన మెజారిటీతో దేశానికే ఆదర్శప్రాయంగా ఏపీని తీర్చిదిద్దుతారని మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజలు ప్రగాఢ దీంతో ఉన్నారు. సంతోషంతో ఉన్నారు. ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు. మరి చూసుకుంటే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు అసలు ఈ కూటమి అసలు ఎలా ఎలా ఉంటది పరిపాలన విధంగా? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. మనం ప్రజలు అనుకున్నది ఏ రకంగా ప్రజలు అనుకుంటున్నారో ప్రజలకు ఆలోచనలకు అనుకూలంగానే నారా లోకేష్ గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఖచ్చితంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆఫీసర్లు ఎక్కడెక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళంతా కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడే సమర్థుడు ఒక చంద్రబాబు నాయుడేనని ఎవరైతే ఈ సైకో రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఈయన సీఎంకు అరకుడు కాదు ఈయన అని మేధావులంతా కానీ బుద్ధి చెప్పడం జరిగింది సార్. దాంట్లో మాది సింగనమాల కాన్స్టిట్యూన్సీ మేము కానీ మంచి మెజారిటీతో గెలిచామని ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాం సార్. మీరైతే ప్రమాణ స్వీకారానికి వచ్చారు కదా! ఇక్కడ ఏర్పాట్లయితే ఎలా ఉన్నాయి అసలు? ఎలా అనిపించారు? ఏర్పాట్లు బాగా చేశారు కానీ సార్, అయితే మేము అనుకున్నంత దగ్గరికి చేరుకోలేకపోయినాం సార్. ట్రాఫిక్ జాము ఎక్కువ వచ్చారు సార్ జనాలు. ఏరే జిల్లాల నుంచి భారీగా వచ్చారు సార్. దానివల్ల మేము అనుకున్నంత దగ్గరికి ప్రాంగణం దగ్గరికి పోలేము సార్. దూరంగా నుంచి చూసాం సార్. గతంలో చూసుకుంటే రాజధాని విషయంలో కొన్నైతే అవకతవకలు జరిగాయి. మరి ఈసారి ఎలా ఉండబోతుంది అమరావతి గురించి? పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడే విధానాల్లో చాలా బాగా చేస్తారు సార్. ఇదే విధంగా చూసుకుంటే మరి లాస్ట్ టైమ్ అయితే మందు విషయంలో కొంచెం మద్యం విషయంలో కల్తీలు జరిగినాయి. చాలా మంది అయితే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డారన్నారు. మరి బాబు గారు వచ్చిన తర్వాత మందు విషయంలో కూడా మార్చేసి మంచి బ్రాండ్లు వేస్తారని వినిపిస్తా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? సార్ ఖచ్చితంగా సార్, నాసిరకం మందిచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చాలా జనం చనిపోవడం జరిగింది సార్. వాళ్ళల్లో నా బంధువులు 2 చనిపోవడం జరిగింది సార్. మాది నార్పల మండలము. వాళ్ళు తాగి నాసిరకం మందు తాగే చనిపోయినారు సార్. ఇదంతా కానీ మేము చంద్రబాబు సార్కు మేము తెలియజేసినాం. పార్టీ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగే వాళ్ళకి కానీ మంచి
బ్రాండ్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడుతారు సార్ చంద్రబాబు. అటు పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా దాటనియమని చెప్పేసి గతంలో ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఈ విధంగా ఈ గెలిచిన సందర్భంగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? సార్ పవన్ కళ్యాణ్ గేటు దాటుకోకుండా ఎవరు ఆపలేరు సార్. చంద్రబాబు, లోకేష్, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసికట్టుగా ఒక ప్రణాళికతో అసెంబ్లీ గేటు దాటుతారు. ఎక్కడికైనా దాటి ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా పనిచేస్తారు సార్.